రైతు సోదరులకు స్వాగతం అండి. నా పేరు శరత్. మనం ఈరోజు ఈ వీడియోలో అమిస్టార్ టాప్ ఫంగిసైడ్ సింజెంటా కంపెనీ ఒకటి దీని గురించి చూద్దారండి. అసలు ఎగ్జాక్ట్లీ ఈ ఫంగిసైడ్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని టెక్నికల్ ఏంటి, ఇది ఏ గ్రూప్కి చెందింది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏ ఏ టైంలో మన క్రాప్స్ మీద వాడవచ్చు, ఆమ్, ఆ, రకరకాల క్రాప్లు ఏమున్నాయి దీని అండర్లో మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో కొద్దిగా వివరంగా చూద్దారండి. యాక్చువల్లీ అమిస్టార్ టాప్ అనేది ప్రపంచం మొత్తంగా మోస్ట్ యాక్సెప్టెడ్ అండి. ఇది బాగా వాడే ప్రోడక్ట్ ఇది. దీనిలో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎజాక్సీ స్ట్రోబిన్స్ అంటారండి. ఇది స్ట్రోబిలియన్ గ్రూప్స్కి చెందింది. సెకండ్ ఫార్ములేషన్ వచ్చి డెఫెనోకోనజోల్ అండి. ఇది కొనజోల్కి వచ్చింది. ఈ రెండిట్ల కాంబినేషన్ ఇందులో ఉంటుందండి. ఇది గ్రూప్ 11 గ్రూప్ 3కి సంబంధించిన ఫంగిసైడ్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ అండి. ఇది మనకి ప్రివెంటివ్ కింద కూడా పనిచేస్తుంది. మనకి ఏదైనా మనకి రాకుండా ఆపుతుందండి ఫంగస్ని, ఎన్ని రకమైన ఫంగస్ని క్యూరేటివ్ కూడా చేస్తుంది. సిస్టమేటిక్ క్యూరేషన్ కూడా దీని ద్వారా అవుతుందండి. అందు గురించి ఇది చాలా మంచి ఫంగిసైడ్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ సార్ ఇది ఏ ఏ పంటలో వాడచ్చు అంటే అన్ని వెజిటేబుల్కి వాడచ్చు అండి. రైస్కి వాడచ్చు. మన రైస్ సోదరులు అంటారు రైస్లో మెడవిరుపు అంటారు, నెక్ బ్లాస్ట్ అంటాం, అది కాటన్లో వాడచ్చు, సిట్రస్ అన్నిటిలో వాడచ్చు అండి. జనరల్గా దీన్ని మన పౌడరీ మెల్యూ అంటాం, బూడిద తెగులు, బ్లాస్ట్ అంటాం, మళ్ళీ లీవ్ స్పాట్స్ అంటాం, ఆకుల మీద చిన్న చిన్న మచ్చల మచ్చల కింద వస్తుంటాయి, బూజు తెగులకి, డౌనీ మెల్యూకి, ఇలా రకరకాలండి. ప్రతి దానికి ఇది చాలా నీట్గా వర్క్ చేస్తుంది. ఇది దగ్గరగా దీని ఎఫెక్ట్ ఒక 20 days వరకు ఉంటుందండి. ఇది మనం హ్యాపీగా వర్క్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటేనండి, ఇది ట్రాన్స్ లామినార్ అంటారు. అంటే ట్రాన్స్ లామినార్ విధంగా ఇది వర్క్ చేస్తుంది. అండ్ అది ఇంకోటి ఏంటంటే జైలం సిస్టమేటిక్ మూవ్మెంట్ ద్వారా వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ లామినార్ అంటే ఏంటో చూద్దాం. ఇది మనం పిచికారీ చేసిన తర్వాత ఆకు నుండి పైన మందు పడితే ఓన్లీ జనరల్గా నార్మల్ అయితే ఏంటి పైనే కవర్ చేస్తుంది. ఇది అలా కదండి. ఇది ఆకు లోపల నుంచి స్టొమాటో నుంచి లోపలికి వెళ్ళి ఆకు కింద భాగం పై భాగం మొత్తం కవర్ అవుతుంది. జైలం అంటే ఏంటంటే జనరల్గా ఈ మొక్కలు కింద నుంచి పైకి వేరు నుంచి వాటర్ తీసుకుంటూ ఉంటాయండి. ఆ టైంలో ఈ మందు మొత్తం కింద నుంచి పైకి వెళ్ళి మొత్తం క్యూర్ చేస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి చూడండి. ఇక్కడ లైక్ స్మోక్ లాగా వైట్గా వెళ్తుంది కదా. నేను ఏం అబ్జర్వ్ చేశానంటే దీనివల్లేనండి నాకు ఈ పౌడరీ మెల్యూ అనేది అక్కడక్కడ నా చేలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒక విధమైన కలుపు మొక్కలు, ఈ కలుపు మొక్కలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ పౌడరీ మెల్యూ, ఈ బూడిద తెగులు ఎక్కువ ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఎగ్జాక్ట్లీ ఇది మనం ఎప్పుడు అప్లై చేయాలంటే మనకి ఏదైనా ఒక బస్తా 2 బస్తాలు ఈల్డింగ్ ఎక్కువ కావాలనుకుంటే మనం పంట పొలాలకి ఎప్పుడైతే పూత వస్తుందో పూత ఇనిషియేషన్ టైంలో మనం అప్లై చేస్తేనండి మనం మంచిగా బెనిఫిట్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రెయిన్ ఫిల్లింగ్ ఉంటుందండి. వరిలో జనరల్గా ఏంటంటే ఈ పినాకిల్ కంకి ఉంటుంది కానీ కంకి ఫుల్గా నిండడము, ఫ్రూటింగ్ సైజ్ రావడము, ఈవెన్ ఇప్పుడు పెసర మినువాటిలో కూడా దీన్ని చాలా ఎక్సలెంట్గా వాడచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.